ప్రజల కోసమే బాధ్యత తెలియని ప్రతిపక్షాన్ని సహించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో వైకాపా రౌడీయిజం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. జల దినోత్సవంపై ప్రకటన చేస్తున్న సమయంలో విపక్షం వ్యవహరించిన తీరును తప్పుపట్టిన సీఎం తాను ఏ తప్పు చేయనని, ఎవరు చేసినా వదిలిపెట్టనన్నారు. ప్రజలు 4 కాలాల పాటు తనను గుర్తు చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సీఎం సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. విలువలతో కూడిన రాజకీయమే తన ప్రధాన ఎజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జలదినోత్సవంపై ప్రకటన సమయంలో విపక్షం తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రకటనలో వివాదాస్పద అంశాలు లేకున్నా విపక్షం రాజకీయ కోణంలో ఆలోచించడం శోచనీయమన్నారు. క్రమశిక్షణ ఎప్పుడూ వేడనన్న సీఎం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎక్కడా గాడి తప్పలేదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తనకు ఒక్కసారి కూడా మైక్ ఇవ్వలేదని తెలిపారు. సభానాయకుడు, సభాపతి స్థానాలను జగన్ గౌరవించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ దొరకని గౌరవం నాకు ఇచ్చారు. అతి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా, అతి ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అవకాశం నాకు ఒక్కడికే దక్కింది అధ్యక్ష. జాతీయ స్థాయిలో అధ్యక్ష వాజ్పేయి లాంటి ప్రధానమంత్రి నేను పోతే నాకు ఎనలేని గౌరవం ఇచ్చి మైక్రో ఇరిగేషన్ పైన నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, డీరెగ్యులేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ పైన నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మీద నా ఆధ్వర్యంలో కన్వీనర్ గా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, డిజిటల్ కరెన్సీ పైన నా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం, ఇది నేను గర్వంగా భావిస్తున్నాను అధ్యక్ష. ప్రధానమంత్రులను ఎంపిక చేసేదాంట్లో నేను భావిస్తున్నాను అధ్యక్ష. నా మీద అచంచలమైన విశ్వాసం ఎవరు అధ్యక్ష? జ్యోతిబాసు, బర్ధన్, ములాయం ఇలాంటి హేమాహేమీలందరూ కూడా మీరు ఏ అభ్యర్థిని ప్రధానమంత్రిగా ఎంపిక చేస్తే దానికి మేము ఒప్పుకుంటామని నాకు 1 మ్యాన్ కింద ప్రధానమంత్రులను కూడా ఎంపిక చేసి నా బాధ్యత నెరవేర్చాను అధ్యక్ష. నేను ఇదే బట్టలు వేసుకుంటాను, దావోసమైన ఈ బట్టలే, చలున్న ఈ బట్టలే, ఉంగరాలు పెట్టుకోవాలా, గడియారాలు కట్టుకోవాలా. ఇంతవరకు నన్ను వేలెత్తి ఎవరైనా సరే నువ్వు ఈ వ్యసనం ఉంది అని చెప్పిన వాళ్ళు ఎక్కడ నిరూపించలేకపోయారంటే నా బాధ్యత 24 గంటల ప్రజాసేవ. ఇది కాకపోతే ఇంటి మీద భోజనం చేసి పడుకోవడం తప్ప డిన్నర్లు కూడా ఇవ్వాలి. నా జీవితంలో కింద ఎవరైనా నువ్వు తప్పు చేసావని అనిపించుకోకూడదని అనునిత్యం క్రమశిక్షణతో నేనుంటున్నా. రాజకీయాలతో కుటుంబం ఆధారపడకూడదన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ స్థాపించినట్లు సీఎం పునరుద్ఘాటించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. దురుద్దేశంతో తనపై వేసిన కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష తీరు ఏమిటో అర్థం కావటం లేదని విమర్శించారు. 26 ఎంక్వైరీలు నా మీదేసి 26 సార్లు కోర్టుకెళ్లినా ఎక్కడా ఎవరు నన్ను ఏమీ చేయలేకపోయారంటే దానికి కారణం నా క్రమశిక్షణ. మొన్న కూడా ఏదైతే వీళ్ళు కావాలని పదే మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు, అందులో ఎలాంటి నేరమే లేదని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మళ్ళా సుప్రీంకోర్టు వేరే అధ్యక్ష. వీళ్ళ బాధ్యత ఏంటి అధ్యక్ష? ఒకే విషయాన్ని పదే ప్రజల్లోకి తీసుకుపోతే, తప్పులు చెప్తే వాళ్ళతో సమానం అవుతాను. బాధ లేదు అధ్యక్ష. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఆల్ మెంబర్స్ ప్రజలు ఆలోచించాలి. 14 కేసులు, 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ఈడీ చాలా ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి ఈ రోజు నేను అధ్యక్ష నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా మా కుటుంబం ఎప్పుడు ఎంత ఆస్తుంది 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా పెరిగిందో మొత్తం కావాలంటే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అధ్యక్ష. కనీసం మీకు ఆస్తి ఎట్లొచ్చింది, ఎంత వచ్చింది, ఏ కంపెనీలో ఉంది, మీరుండే ఇళ్ళ మీద అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటూ నన్ను విమర్శిస్తే ఎంత బాధ వేస్తుందో ఒకసారి ఆలోచన. జలదినోత్సవంపై సీఎం ప్రకటన చేస్తున్న సందర్భంలో వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకువచ్చి ఆందోళన చేపట్టడంపై అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. ఆటోమేటిక్ సస్పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సిందేనని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. జల సంరక్షణపై సీఎం ప్రమాణం చేయించే కొద్ది సమయం ముందు నిరసన తెలుపుతూ సహచర సభ్యులతో కలిసి వాకౌట్ చేసిన విపక్ష నేత జగన్ తిరిగి అదే అంశంపై చర్చ జరుగుతుండగానే సభలోకి తిరిగి వచ్చారు. వారిని చూసి ప్రతిజ్ఞ చేసేందుకు వచ్చారేమోనని భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు పేర్కొనగా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జల సంరక్షణపై మరోమారు ప్రయాణం చేయాలంటూ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. సభాపతితో సహా సభ్యులంతా ప్రతిజ్ఞ చేసినా విపక్ష సభ్యులు మాత్రం తమ సీట్లలోనే కూర్చుండిపోయారు. మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటూ ప్రతిపక్షం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన స్పీకర్ కోడెల సభను రేపటికి వాయిదా వేశారు. The House is adjourned to meet tomorrow at 9 a.m.